హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంఎస్ఈజీ రెసిపీస్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో ఈవినింగ్ స్నాక్స్ వెజ్ కట్లెట్స్ చూద్దాము. దానికి కావాల్సినటువంటి ఒక 2-3 ఆలుగడ్డలు తీసుకొని బాయిల్ చేసేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచి బాయిల్ చేసి పొట్టు తీసి దాన్ని తరుక్కోవాలండి. ఆ తర్వాత ఇందులో మైదా కలుపుకుంటారు అందరూ, కానీ హెల్త్కి మంచిది కాదనేసి బియ్యపిండి మోతాదు చూసుకొని బియ్యపిండి, అందులో క్యారెట్ సన్నగా తరిగి వేసుకోవాలి. ఆ తర్వాత క్యాప్సికమ్ సన్నగా తరిగి వేసుకోవాలండి. అలాగే ఉల్లి తరుగు వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి. ఉప్పు, జీలకర్ర, పసుపు, చాట్ మసాలా ఉంటే వేసుకోవచ్చు. కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవచ్చు. మనం స్పైసీగా ఎంత కావాలంటే అంత గరం మసాలా కొద్దిగా ఎక్కువగా వేసుకున్నా పర్వాలేదు. కొంచెం కారం వేసుకోవచ్చు అండి. ఇక అన్నీ సమానంగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్ మనకి ఈజీగా ఇంటి వద్ద ఉన్నటువంటి అప్పుడప్పుడు తయారు చేసుకునే స్నాక్స్ అండి. ఇది పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. అన్నిటినీ కూడా సమంగా కలుపుకొని అరిచేతికి ఆయిల్ రాసేసుకొని ఈలోపు మందపాటి పెనం స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. పెనం వేడెక్కాక స్టవ్ సిమ్లో చేయాలండి. ఆ తర్వాత ఈలోపు మనకు ఇందులో చూపించిన మాదిరిగా షేపు మనకు ఇష్టం అండి. ఎలాంటి షేపు కావాలన్నా అలా చేసుకోవచ్చు మనం. ఇలా చేసుకున్న తర్వాత పెనం వేడెక్కాక కొద్దిగా ఆయిల్ రాసేసి, ఎక్కువ ఆయిల్ వద్దండి, 0 ఆయిల్ అనే చెప్పుకోవచ్చు దీన్ని. మనం చేసినటువంటి కట్లెట్ని వేడెక్కినటువంటి పెనం మీద వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పైనుండి కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. లైట్గా వేసుకోవాలండి. ఆ మాత్రం కూడా అవసరం లేదన్న వాళ్ళు పెనం అడుగున రాసి పైనుండి వేయకుండా పర్వాలేదు. ఆయిల్ ఫుడ్ కూడా ఎక్కువగా వద్దు అనుకున్న వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చండి. ఇలా సిమ్లో పెట్టి చాలా జాగ్రత్తగా కాల్చుకోవాలి. మనం కింద వేసినటువంటి ఆయిల్ని పైన కూడా మళ్ళీ కొద్దిగా లైట్గా రాసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఇలా త్రిప్పి ఉల్టా వేసుకోవాలండి. అప్పుడు కూడా మనం పెనం సిమ్లోనే ఉంచుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి కూడా కూరగాయలన్నీ కూడా క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిగడ్డ అన్నీ కూడా పడతాయి. మామూలుగా తినమంటే తినరు కాబట్టి ఈ విధంగా వీటిలో యాడ్ చేసి పెట్టుకోవాలండి. పిల్లలు కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఇక దీనికి టమాటో సాస్ కాంబినేషన్తో చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇవి వేడివేడిగానే బాగుంటాయి, క్రిస్పీగా అవుతాయండి. స్టవ్ సిమ్లో పెట్టి మనం కాల్చుకుంటాం కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటాయి. వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే అంతే. అవసరమైతే నిమ్మకాయ యాడ్ చేసుకోవాలి, లేకుంటే లేదండి. ఈ విధంగా చూడండి, చక్కగా ఉడికిపోయింది. లోపల పెట్టినటువంటి మనం టమాటా, ఆలు, క్యాప్సికమ్, క్యారెట్ ఇవన్నీ కూడా. టమాటో ఇష్టమండి, నేను మాత్రం యూజ్ చేయలేదు. తప్పకుండా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్కి బెస్ట్ రెసిపీ అండి ఇది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.